కేరళలోనే మహామాఘ మహోత్సవం. ఇది ఆల్మోస్ట్ మన దక్షిణాదిలో ఒక కుంభమేళా లాగా గతంలో నిర్వహించేది. ఒక 250 సంవత్సరాలుగా దాన్ని ఆపేశారు. బ్రిటిషర్ల కాలంలో ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆ వైభవోపేతమైనటువంటి ఆ వేడుకని లేదా ఈ మహామాఘ మహోత్సవాన్ని నిర్వహించడానికి పూనుకున్నది కేరళ. అండ్ కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గారు దాన్ని అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేశారు, స్టార్ట్ చేశారు. సో దీని ఉద్దేశం ఏంటి? దీని వివరాలు ఏంటి సార్? అసలు యాక్చువల్లీ ఇది ఎవరికి తెలియదు, మన తెలుగునాట అసలు ఎవరికి తెలియదు. మహామాఘ మహోత్సవం అదొక పెద్ద కుంభమేళా లాగా నిర్వహిస్తారు. యాక్చువల్లీ ఈ ఇయర్ మళ్ళీ మనం ఇటు సమ్మక్క సారక్క ఒక గిరిజన కుంభమేళా లాగా నడుస్తుంది. గిరిజనులు అందరూ ఉండేటువంటి ఒక పెద్ద వేడుక. సో అట్లాంటి ఒక కుంభమేళా లాగా కేరళలో కూడా ఒక సంప్రదాయం ఉంది, ఒక పండగ ఉంది, వేడుక ఉంది అనేది ఎవరికి తెలియదు కదా. సార్ డీటెయిల్స్ చెప్తారా? అదేంటి అసలు? అది సాయి గారు, ఈ మహామాఘ మహోత్సవం అనేది తిరునావాయ అని చెప్పి మలప్పురం డిస్ట్రిక్ట్లో, కేరళలో మలప్పురం డిస్ట్రిక్ట్ కన్నా కొంచెం ఉంది. యాక్చువల్లీ పాలక్కాడ్, మలప్పురం, త్రిశూర్ ఆ ఏరియాలో వస్తుంది అనమాట. అక్కడ సెరిమోనియల్ ఫ్లాగ్ ఆఫ్ నడిచింది. మొన్న గవర్నర్ మీరు చెప్పినట్లు రాజేంద్ర ఆర్లేకర్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇది ఎందుకు ప్రాబ్లం అంటే, ఈ ఇష్యూని చాలా మటుకు ఆపడానికి ట్రై చేశారు వీళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి ఎన్వైరన్మెంట్ ప్రాబ్లం. ఎందుకంటే ఇది జరిగేది భారతపుడ అని చెప్పి ఒక పెద్ద రివర్ ఉంది కేరళలో. ఆ రివర్ పక్క నుంచి వస్తుంది అన్నమాట. ఆ రివర్ పక్క నుంచి ఇది జరుగుతుంది. సో ఆ పరిస్థితుల్లో అక్కడ జరిగే ఈ మహాకుంభమేళను ఆపడానికి వీళ్ళందరూ కలిసి కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఏంటి? దీన్ని ఆపాలి. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టారు, ఒక వుడెన్ బ్రిడ్జ్ కట్టారనమాట. ఈ వుడెన్ బ్రిడ్జ్ని ఆపడానికి వీళ్ళు చేసిన పని ఇది. కానీ మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి, హిందూ ఆర్గనైజేషన్స్ అక్కడ కోర్టుకి వెళ్ళి కొట్లాడి వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. దీనికి అన్ని పర్మిషన్ ముందే ఇచ్చేశారు, కానీ జరగకూడదు. ఎందుకు? హిందూ రివైవల్ జరుగుతుంది. ఎందుకంటే ఇట్లానే ఇంకా చాలా మటుకు కేరళలో ఈ రివర్స్ పక్కన చాలా క్రిస్టియన్ డినామినేషన్ వాళ్ళది కూడా నడుస్తుంది. మారోమన్ కన్వెన్షన్ అని చెప్పి ఒకటి ఉంది, అట్లనే సిమిలర్. అక్కడ ఏం ప్రాబ్లం లేదు, ప్రతి సంవత్సరం నడుస్తుంది. అది టువర్డ్స్ ద కోటయం సైడ్ అనమాట. కానీ ఇక్కడ హిందువులు చేస్తున్నారని చెప్పి తిరునావాయ అనే చాలా ఫేమస్ ప్లేస్ అక్కడ కేరళలో. అండ్ అక్కడ చాలా మంది భక్తులు వెళ్తారు. దాని పక్కన ఐవర్ మడం అని ఉంటుంది, అక్కడ మన క్రిమేషన్ జరుగుతుంది. చాలా మంది వాళ్ళ పితృతర్పణ అంతా ఇక్కడ చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. తిరునావాయ వైపు చేస్తారనమాట. సో మన దగ్గర ఇక్కడ బాసరా వెళ్తాం, లేకుంటే డిచ్పల్లి వెళ్తూ ఉంటాం చూడండి, అట్లనే సంథింగ్ సిమిలర్ హ్యాపెన్స్ ఆన్ దిస్ సైడ్ ఆల్సో అనమాట. ఈ పర్టికులర్ కుంభమేళాని, ఈ పర్టికులర్ మహామాఘ మహోత్సవాన్ని 250 సంవత్సరాల నుంచి ఆపిపెట్టారు సాయి గారు. బ్రిటిష్ టైం నుంచి 250 సంవత్సరాల నుంచి ఆపిపెట్టినది హిస్టారిక్ ఒక హిందూ పిలిగ్రిమేజ్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఆలోచించండి, మనకు స్వాతంత్రం వచ్చి కూడా 80 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు, కానీ ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ ఎ రివైవల్ ఆఫ్ హిందూ కల్చర్, అది కూడా కేరళలో, విచ్ ఇస్ అ హాట్ బెడ్ ఆఫ్ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం అండ్ ఈవెన్ క్రిస్టియన్ డెనామినేషన్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇదొక చాలా పెద్దగా, నా దగ్గర చాలా మంది ఇక్కడ ఉన్న కొంతమంది తెలుగు ఛానల్లో ఈ రిలీజియస్ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, సురేష్ గారు ఇది ఏంటి అసలు నాకు చెప్తారంటే నేను వాళ్ళకి కొంచెం డీటెయిల్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా అంటున్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు అయ్యప్ప మాల వేసుకొని వెళ్తారు చూడండి, వాళ్ళు కూడా అక్కడ వెళ్ళాల్సిందే కదా, ఎందుకంటే వాళ్ళకి కేరళతో చాలా పెద్ద అఫినిటీ ఉంది. వాళ్ళు కూడా ఈ మహామాఘ మహోత్సవంలో వెళ్ళి అక్కడ భారతపుడలో ఒకసారి వాళ్ళకు స్నానం చేసి వస్తే బాగుంటుందని మేము కూడా ప్రచారం చేయబోతున్నాం అని చెప్తే నేను డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. తిరునావాయకి వెళ్ళండి, ఈ త్రిమూర్తి సంగమంలో మీరు అక్కడ వెళ్ళి మీరు స్నానం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 మంది వస్తున్నారు అంటారు. ఆల్రెడీ ఇప్పుడు డైలీ చాలా పెద్ద క్రౌడ్ వస్తుంది. ఐ థింక్ ఫిబ్రవరి 24 దాకా ఉంటుంది ఇది. ఆ టైం నుంచి 16కి మొదలైంది సాయి గారు పూజలతోని. అండ్ డెఫినెట్గా ఇది ఒక చాలా మటుకు ఒక రివైవలిజం అని చెప్పొచ్చు. ఇది మొదలైంది చతుర్దశి తిథిలో మొదలైంది. మా దాంట్లో మలయాళం దాంట్లో మూలం పూరాడం అంటారు, నక్షత్రంలో వేదిక శాస్త్ర రిచువల్స్ ప్రకారం మొదలైంది. ఆచార్య చర్ముకు వైకంఠన్ వైభవం అంతరికాడు ఆయన చేసిన ఇదన్నమాట. ఆయన పూజలంతా మొదలు పెట్టారు సాయి గారు. సనాతన ధర్మాన్ని రివైవ్ చేసేది ఒక చాలా మట్టుకు ఒక ప్రొసీజర్ తీసుకొస్తున్నాం దీంట్లో. అది ఎక్కడ దాకా సక్సీడ్ అవుతుంది కేరళలోనే చెప్పలేము, కానీ దీనికి ఇక్కడ సిపిఎం వాళ్ళు అడ్డుకుంటే అటు తమిళనాడులో అక్కడ త్రిమూర్తి హిల్స్ అనే ఒక ఏరియా ఉంది సాయి గారు, అక్కడి నుంచి ఈ భారతపుడ మొదలవుతుంది. మీ భారతపుడ మీరు కేరళలో ట్రైన్లో ట్రావెల్ చేస్తే మీకు కనిపిస్తుంది. రైట్ ఫ్రమ్ ఆఫ్టర్ లీవింగ్ పాలక్కాడ్, ఒట్టపాలెం దగ్గర రాగానే ఒక వైపు మీకు శాండ్ కానీ చిన్న రివర్ లాగా కనిపిస్తుంది. షర్నూర్ దాకా మీకు ఉంటారు, దాని తర్వాత ట్రైన్ టర్న్ అయిపోతుంది త్రిశూర్ వైపు, శబరిమలకి వెళ్ళే వాళ్ళు. దాట్ ఈస్ భారతపుడ అనమాట. చెరుతుర్తి ఉంది అక్కడ, కేరళ చాలా మటుకు ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్నా అనమాట. సో ఈ పర్టికులర్
ఒక ఏం చెప్తారు, కేరళ కుంభమేళాకి నా రిక్వెస్ట్ ఇక్కడున్న తెలుగు ప్రేక్షకులకి, మీరు కూడా వెళ్ళాల్సింది అక్కడికి. ఇది మీకు నియరెస్ట్ స్టేషన్ అంటే మీకు ఒట్టపాలెం వస్తుంది. ఒట్టపాలెంలో మీరు దిగొచ్చు. ఈవెన్ పాలక్కాడ్లో దిగి అక్కడి నుంచి వెళ్ళచ్చు. బెస్ట్ ట్రైన్ టు గెట్ డౌన్ ఒట్టపాలెం. అది కాకుండా త్రిశూర్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ అన్నమాట. సో తిరునావాయకి వెళ్ళి పూజలు చేసి మీరు అక్కడ ఈ పర్టికులర్ ఏం చెప్తారు కుంభమేళా ఆఫ్ ద సౌత్ మీరు పార్టిసిపేట్ చేయాల్సింది. చాలా బాగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో కూడా డీటెయిల్స్ కావాలంటే ఇక తర్వాత ఇస్తాం దీని గురించి 1-2 రోజుల్లో. మీకు కావాల్సిన డీటెయిల్స్, మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎట్లా ట్రావెల్ చేయాలని చెప్పి ఉంటుంది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సాయి గారు నేను చెప్పాను చూడు, దీన్ని ఒక ప్రొసెషన్ తీయడం డిసైడ్ చేశారు. ఎందుకంటే త్రిమూర్తి హిల్స్ అంటే ఉడుమలపేట నుంచి ఇది రివర్ ఫ్లో అవుతుంది అన్నమాట, ఆ హిల్స్ నుంచి. తమిళనాడు సర్కార్ ఈ ప్రొసెషన్ని ఒక రథయాత్రని నిరాకరించారు. పర్మిషన్ నో, యూ కెనాట్ గెట్ పర్మిషన్. ఇది తమిళనాడు గవర్నమెంట్ స్టాండర్డ్ ఫార్మాట్ సాయి గారు. వాళ్ళు హిందువులు ఏం చేస్తే దాన్ని అడ్డుకుంటారు. సో దాన్ని వీళ్ళు ఆపెట్టారన్నమాట. సో దాన్ని కానీ ఓకే పోనీ అని చెప్పి తమిళనాడు వాళ్ళు ఎక్కువ గొడవ లేదు. పాలక్కాడు వైపు వచ్చారు, కేరళ వైపు నుంచి. అక్కడి నుంచి ప్రొసెషన్ తీసుకొని తిరునావాయకి వస్తున్నారు ఇప్పుడు. సో ఈ పర్టికులర్ రివైవలిజం అనేది కేరళలో ఒక చాలా మటుకు పెద్ద ఎందుకంటే 250 సంవత్సరాల నుంచి ఆపెట్టారని ఎవరు తెలియదు, మర్చిపోయారు. జనరేషన్ మర్చిపోయారు. ఎందుకంటే అట్లీస్ట్ మినిమం ఒక 3 జనరేషన్స్ బ్రిటిష్ వాళ్ళు ఆపెట్టింది ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారంటే ఇట్ ఇస్ ద బిగ్ రివైవల్ ఆఫ్ సనాతన్ కల్చర్. మనం ఎంత కుంభమేళా ప్రయాగరాజు చూసాము, ఆ టైంలో ఉన్న అంత పెద్ద క్రౌడ్ రాకపోవచ్చు, కానీ చాలా మటుకు సౌత్ ఇండియాలో స్పెషల్లీ తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక అండ్ ఆఫ్ కోర్స్ కేరళ నుంచి ఉన్న చాలా మంది అక్కడ వస్తున్నారు, అక్కడ పూజలు చేస్తున్నారు, అక్కడ స్నానం కూడా చేస్తున్నారు. సాయి గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.